హాయ్ గాయ్స్, టుడే చికెన్ కర్రీ ఎలా చేసేది చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకొని దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని మూతపెట్టి కొంచెంసేపు బాగా మగ్గించి అది మగ్గిన తర్వాత కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ స్టార్టింగ్ స్టవ్ వెలిగించేదంతా చూపించలేదు మీకు, ఎందుకంటే మా కెమెరామెన్కి అసలు లేట్, సో ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడా అన్నీ యాడ్ చేసుకోవాలి, చూసుకోవాలి. అండ్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దాన్ని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అది ఫ్రై అయ్యాక కర్డ్ వేసుకోవాలి. కర్డ్ కావాల్సినంత కర్డ్ యాడ్ చేసుకొని పెరుగు బాగా కలుపుకొని దాన్ని బాగా మగ్గే వరకు కలుపుకొని ఉడకపెట్టాలి. కింద మాడకుండా చూసుకోండి. ఆఫ్టర్ దట్ మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలానే బాగా ఫ్రై చేసుకొని చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కడుక్కొని చికెన్ యాడ్ చేసుకొని దానికి కాస్త పసుపు అండ్ గరం మసాలా గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేయండి. ఒక 20 minutes బాగా ఉడకపెట్టండి. అది ఉడికాక అంటే ఆ మసాలా మనకి చికెన్కి పట్టాలి. సో బిఫోర్ వాటర్ యాడ్ చేయకోకుండా దాన్ని బాగా బాయిల్ చేసుకోండి. తర్వాత మూత ఓపెన్ చేసి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 50 minutes దాన్ని అలానే వదిలేయాలి. మనకి ఎప్పుడైతే ఉడికిన స్మెల్ వస్తుందో, అంటే చాలా మంచి ఫ్లేవర్ స్మెల్ మనకి తెలుస్తుందో, అప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయినట్టే. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన